2 ఏళ్ళు కరోనాతో పోయింది. మిగతా 3 ఏళ్ళు ఆయన పరిపాలించింది. ఈ 3 ఏళ్ళు కూడా మెడికల్ కాలేజీలు కట్టారు. లేకపోతే కృష్ణపట్నం పోర్టు, గంగవరం పోర్టులు ఇవన్నీ కూడా తీర్చిదిద్దారు. తర్వాత నాడు నేడు ప్రోగ్రామ్ ద్వారా గవర్నమెంట్ స్కూల్స్ బాగా డెవలప్ చేసినారు. మంచిగా యూనిఫార్మ్ ఇచ్చినారు, బెల్ట్ ఇచ్చినారు, సాక్సులు ఇచ్చినారు, షూస్ ఇచ్చినారు. గతంలో ఎప్పుడు సాక్సులు, షూస్ అనేవి లేదండి. బాగా ప్రైవేట్ స్కూల్ వాళ్ళే సాక్సులు, షూస్ వేసుకుంటారు. పేదవాళ్ళకి ఉండవు. కానీ ఇప్పుడొచ్చినియి. ఏది జగన్ గారి గవర్నమెంట్ వచ్చాకొచ్చింది. ఇంగ్లీష్ మీడియం కూడా జగన్ గారి గవర్నమెంట్ వచ్చాకొచ్చింది. చాలా మార్పులు తీసుకొచ్చారు. సంతకు ఒక సచివాలయం పెట్టి, ఒక్క సచివాలయమే కాదు, ప్రతి ఒక్క పేదవాడికి, ప్రతి ఒక్క మధ్య తరగతి కుటుంబానికి, ప్రతి ఒక్క రైతుకి, ప్రతి ఒక్క పల్లెకి కూడా సచివాలయం వెళ్ళేలా చేసినాడు. వాళ్ళ నాన్నగారి హయాంలో ఆరోగ్యశ్రీ పెట్టి ఒక సంస్థానాన్ని స్థాపించేసినారు. పేదవాడికి కూడా కార్పొరేట్ వ్యవస్థలో మంచి ట్రీట్మెంట్ దొరికేటటువంటి అవకాశాన్ని కల్పించినాడు. 104, 101 ఇవన్నీ కూడా వచ్చేసినాయి కదా! ఈయన టైంలో సచివాలయ వ్యవస్థ, సచివాలయ సిబ్బంది అంటే డీఎస్సీ లేకపోతే గ్రూప్ 1, గ్రూప్ 2 ఈ ఉద్యోగాలే కాకుండా క్రింది స్థాయి పరిధిలో కూడా కొంత ఉద్యోగాలను లేవనెత్తి వీటిని గవర్నమెంట్‌లో కలిపి ప్రతి ఒక్కడు గవర్నమెంట్ ఉద్యోగస్తుడు అవ్వాలన్న కలని చదువుకున్న విద్యార్థి దగ్గరికి తీసుకెళ్ళినటువంటి గొప్ప ఆలోచన. 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ని పెట్టి, ఆ కుటుంబ సభ్యులే ఒక వ్యక్తితో ఆ 50 ఇళ్ల సమస్యలను తెలుసుకుంటూ సచివాలయానికి చెప్తూ, కరోనా టైంలో ప్రాణాలకు తెగించి పని చేసినటువంటి ఒక పెద్ద వాలంటీర్ వ్యవస్థ సంస్థానాన్ని సృష్టించింది గౌరవ జగన్ రెడ్డి గారు సార్. ఈ సలహా ఇచ్చిన వారికి, ఇది నడిపించిన వారికి, ఇది ఇది యాక్టివేషన్‌లో పెట్టినటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులకి, అందరికీ ఈ రాష్ట్రం మొత్తం రుణపడి ఉంటుంది సార్. ఈరోజు 5,000 నుంచి 10,000 చేస్తాం, పూతరేకులు రెడీగా పెట్టుకోమన్నటువంటి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు వాలంటీర్ వ్యవస్థని పక్కన పెట్టేసినారు. డీఎస్సీ ఉద్యోగాలు, కానిస్టేబుల్ ఉద్యోగాలు తప్ప ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ బయటికి రిలీజ్ చేయలే. అవి కూడా ఆ గవర్నమెంట్‌లో, ఆ కోర్ట్‌లో పెండింగ్ ఉన్న జడ్జిమెంట్ వచ్చి విడుదలైనటువంటి ఉద్యోగాలు. ఏది కానిస్టేబుల్ ఉద్యోగాలు కానీ, డీఎస్సీ గాని. సో కొత్తగా ఏం ప్రకటించినారు? ఎన్ని వేల ఉద్యోగాలు ప్రకటించినారు? ఈ గవర్నమెంట్ వచ్చాక 6,000 ప్రకటించింది. గతంలో 10,000 పెండింగ్ ఉన్నటువంటి జడ్జిమెంట్ వచ్చింది. వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నట్టున్నారు. అవి కూడా చాలా వరకు పెండింగ్ అయినాయట. సో ఇటువంటి పరిస్థితుల్లో 5,00,000 ఇచ్చేసినాం, 3,00,000 ఉద్యోగాలు ఇచ్చేసినాం, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినాం. దేనికి ఖర్చు పెట్టినారు? వసతి దీవెన, విద్యా దీవెన, రీయింబర్స్‌మెంట్ ఖర్చు పెట్టినారా? నిరుద్యోగ భృతి ఇచ్చినారా? తర్వాత ఆడబిడ్డ నిధి ఇచ్చినారా? ఏమిచ్చినారు? ఏ పథకాలు ఇంప్లిమెంట్ అయినియి? దానికి ఎన్ని కోట్లు ఖర్చయినియి? లెక్క చెప్పండి. ఆయన 5 ఏళ్లలో చేసింది మీరు 20, 22 నెలల్లో చేసేసినారు గదా! ఆయన 5 ఏళ్లలో నేను ఖర్చు పెట్టింది 3,21,000 చిలుకు అంటూ చెప్తూ దాంట్లో ఇన్ని కోట్లు డైరెక్ట్‌గా బటన్ నొక్కి ప్రజల వద్దకే వెళ్ళిపోయినాయి కదా! ఎవిడెంటరీ గదా! మరి ఏ బటన్ నొక్కినారు మీరు? ఎవరి అకౌంట్‌లో పంపించినారు? ఎవరి బినామీల అకౌంట్‌లోకెళ్ళిపోయినియి?